స్మృతి మందన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చలకు బ్యాడ్ టై నడుస్తుంది. అనూహ్య పరిణామాలతో పేట్ల వరకు వచ్చిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవటం, ఆ తర్వాత ఆయన అఫైర్కు సంబంధించిన చాట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం పేరుతో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని క్రికెటర్ స్మృతి మందన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు ఆగిపోవడంతో డబ్బు అడిగితే నంబర్ బ్లాక్ చేశారని ఆ కంప్లైంట్లో ఆయన పేర్కొన్నారు. సాంగ్లీ జిల్లా పోలీసులు సూపరింటెండెంట్కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు. దీంతో మరోసారి స్మృతి మందన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ వార్తల్లోకి ఎక్కాడు. ఇక కంప్లైంట్లోని డీటెయిల్స్ ప్రకారం స్మృతి మందన చిన్ననాటి స్నేహితుడైన వైభవ్ మానే వృత్తిరీత్యా సినీ ఫైనాన్సియర్. సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన ద్వారా పలాష్ ముచ్చల్ అతనికి పరిచయమయ్యారు. ఈ క్రమంలో నజరియా అనే సినిమా తీస్తున్నారని, పెట్టుబడి పెడితే ఓటీటీలో విడుదల చేసి త్వరగా లాభాలు అందిస్తారని పలాష్ హామీ ఇచ్చారని వైభవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతని మాటలు నమ్మి వైభవ్ మానే సినిమా నిర్మాణం కోసం మొత్తం 40 లక్షలను వాయిదాల్లో నగదు, గూగుల్ పే ద్వారా అందించారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల వివరాలు, పత్రాలను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని వైభవ్ అడగ్గా మొదట హామీ ఇచ్చిన పలాష్ ఆ తర్వాత ఫోన్ కాల్స్కు స్పందించడం మానేసి చివరికి అతని నంబర్ను బ్లాక్ చేశారని బాధితుడు ఆరోపించారు. నెలలు గడుస్తున్నా పలాష్ ముచ్చల్ ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తన నెంబర్ను బ్లాక్ చేయడం మోసపోయారని గ్రహించిన వైభవ్ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు వైభవ్ ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని సాంగ్లీ పోలీసులు తెలిపారు. పలాష్ ముచ్చల్ మాత్రం నటుడు శ్రేయస్ తల్పడేతో తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ లేడీ క్రికెటర్ స్మృతి మందన పలాష్ ముచ్చల్ వివాహం 2 నెలల క్రితం రద్దయింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. పెళ్లి రోజునే పలాష్ తన మాజీ ప్రియురాలతో బెడ్రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో స్మృతి ఫ్రెండ్స్ అతన్ని చితకబాదారట. ఈ విషయాన్ని తాజాగా స్మృతి మందన చిన్ననాటి స్నేహితుడు వైభవ్ మానే బయటపెట్టాడు. స్మృతి మందన స్నేహితులే ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి తెలియజేయడంతో పెళ్లి క్యాన్సిల్ అయిందట. అయితే పలాష్పై చీటింగ్ కేసు నమోదు చేసిన వైభవ్ ఈ విషయాలను ఇప్పుడు బయటపెట్టడంతో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో పలాష్ ముచ్చల్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలపై స్పందిస్తూ పలాష్ ముచ్చల్ ఫైర్ అయ్యాడు. తనకు ఏ అమ్మాయితో సంబంధం లేదని, పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత తనపై, తన ఫ్యామిలీపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఆయన పోస్ట్ పెట్టాడు.